వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జనసేన పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి కేసీ కెనాల్ను ఆక్రమించుకొని 7,000 ఎకరాలకు నీరందకుండా చేసిన గనుడని ఆరోపించారు భూమా అఖిలప్రియ. ఆయన చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అన్యాయాలు, వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు ఇంకా మేము బయటికి తీయకముందే ఆయన పాపం స్పందిస్తున్నాడంటే రేపు పొద్దున తీసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది కూడా మాకు కూడా చూడాలని అనిపిస్తుంది. ఎందుకంటే శిల్పా చక్రపాణి అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టండి, లేదంటే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయండి, ఒకవేళ ఆయన కానీ ఆలోచన ఉండి చిన్న కనుసైగా చేసినా కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా క్రమశిక్షణ, పద్ధతి, ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు ఇంకా ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇంకా బయట తిరగలుగుతున్నారు. లేదంటే వీరు రాష్ట్రానికి, ప్రజలకి చేసే అన్యాయాలకి ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి చెప్పేవాళ్ళు. ఇంకా మేము మంచితనంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్, మనం ప్రజలకు ఏం చేయాలని చెప్పి మేము ముందుగా వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరగలుగుతున్నారు. కేసీ కెనాల్ని బూర్ చేసి ఏ విధంగా రైతులని 7,000 ఎకరాలకి నీళ్లు లేకుండా చేస్తున్నాడు ఆళ్లగడ్డలు. రంజాన్లో ఆ విధంగానే కేసీ కెనాల్ బూర్ చేసి వీళ్ళ నాయన ఏమైనా ఇచ్చినాడని చెప్పి అనుకున్నాడేమో, వాళ్ళ అన్న ఏమైనా చెప్పినాడేమో, కానీ కేసీ కెనాల్ అంటే వాళ్ళ సొంత అనుకొని పడితే ఆడ బూడ్చుకుంటూ రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నాడు. శిల్పా వెంచర్లో గతంలో కూడా చెప్పినాం, శిల్పా వెంచర్లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సీ ఒక పాపని మానభంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఆ బాడీనే బయటికి రానియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేసేసి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక మర్డర్ కేసులో ఆ బాడీని కాల్చేస్తారు. మామూలుగా అయితే పూడుస్తారు, ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికొస్తుంది, DNA టెస్ట్లకి ఏదైనా కావాలని చెప్తే దాన్ని పూడుస్తారు కానీ కాల్చారు. అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయడం జరిగింది. ఈ చక్రపాణి వాళ్ళ సొంత డ్రైవరే లింగాపురంలో ఒక ముస్లిం మైనార్టీ మహిళని వాళ్ళ డ్రైవరు మానభంగం చేసి ఆమెని హింసిస్తుంటే కేసు పెడితే దానికి స్పందించడం ఈ చక్రపాణి. ఇట్లా ఎన్నో చేసిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు.